అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో షుగర్ వ్యాధికి షుగర్ బాదం అనేటువంటి చక్కటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో షుగర్ వ్యాధి దేశంలోనే కాకుండా ఇంచుమించు ప్రపంచమంతటా కూడా సర్వసాధారణమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. పూర్వకాలంలో షుగర్ వ్యాధి ఉన్నటువంటి వాళ్ళని ఇళ్లలో వెతకవలసి ఉండవలసి ఉండేదన్నమాట. అంటే షుగర్ వ్యాధి ఉన్నటువంటి ఇల్లు చాలా చాలా తక్కువ ఉండేవి. ఈ రోజుల్లో షుగర్ వ్యాధి లేని ఇల్లు మనం వెతకవలసినటువంటి దుస్థితి ఏర్పడింది. దీనికి అనేక రకాలైనటువంటి కారణాలు. ఏది ఏమైనప్పటికీ ఈ షుగర్ వ్యాధి వల్ల రకరకాలైనటువంటి సమస్యలు భవిష్యత్తులో కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే షుగర్ వ్యాధి నియంత్రణ లేకపోతే తల నుంచి పాదాల వరకు వివిధ రకాలైనటువంటి కణాలు, కణజాలాలు, అవయవాలు, అంగాలు అన్నీ కూడా వాటి యొక్క పనితీరు, సామర్థ్యము దెబ్బతిని చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, రుగ్మతలు కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఈ షుగర్ వ్యాధి వల్ల మెదడుకు సంబంధించినటువంటి ఇబ్బందులు, పెరాలసిస్ లాంటి ఇబ్బందులు, జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటి సమస్యలు, అదేవిధంగా కంటికి సంబంధించినటువంటి సమస్యలు, దీన్నే డయాబెటిక్ రెటినోపతి అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. అదేవిధంగా మూత్రపిండాలకు సంబంధించినటువంటి సమస్యలు, దీన్నే డయాబెటిక్ నెఫ్రోపతి అనేటువంటి పేరుతో పిలుస్తారు. అదేవిధంగా రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు, డయాబెటిక్ యాంజియోపతి అని చెప్పేసి కూడా ఒక్కొక్కసారి కొంతమంది పిలిచేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా న్యూరోపతి, నరాలకు సంబంధించి సమస్యలు కలుగుతుంటాయి. ఆ యొక్క సమస్యలని డయాబెటిక్ న్యూరోపతి అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఇలా వివిధ రకాలైనటువంటి పరిస్థితుల్లో డయాబెటీస్ వివిధ రకాలైనటువంటి అవయవాలని ఇబ్బందికి గురి చేసి, రుగ్మతలకు గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ డయాబెటీస్ని నియంత్రణలో ఉంచుకోవడం చాలా చాలా ముఖ్యం. దీనికోసం అని చెప్పేసి శాస్త్రజ్ఞులు కూడా వివిధ రకాలైనటువంటి పరిశోధనలు అనేక సంవత్సరాలు చేస్తున్నారు. కొత్త కొత్త ఔషధాలు కూడా కనుక్కుంటున్నారు, రూపకల్పన చేస్తున్నారు. ఒక్కొక్క సందర్భంలో తప్పని పరిస్థితుల్లో ఇన్సులిన్ వాడి కూడా షుగర్ను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో కొంతమందిలో వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల షుగర్ వ్యాధి ఒక పట్టాన నియంత్రణలోకి రాదు. వైద్యుల వద్దకు పెడతారు. ఒక ప్రమాణంలో వైద్యులు ఔషధాన్ని సూచిస్తారు. కొన్నాళ్ళు వాడి తగ్గితే అదే ఔషధాన్ని కంటిన్యూ చేయడం కానీ, లేకపోతే దాన్ని తగ్గించడం కానీ చేస్తారు. షుగర్ తగ్గకపోయేసరికి మరొక ఔషధాన్ని దీనికి యాడ్ చేయడం కానీ, ఈ యొక్క ఔషధం యొక్క డోస్ పెంచడం కానీ, మరీ తప్పని పరిస్థితుల్లో మరీ ఇబ్బందులు ఎదురవుతాయంటే ఇన్సులిన్ వాడేందుకు కూడా డాక్టర్లు సిఫారసు చేస్తూ ఉంటారు అన్నమాట. చాలామందిలో కొన్నాళ్ల పాటు ఒక రకంగా నియంత్రణలోకి వచ్చిన తర్వాత నియంత్రణలోకి రానటువంటి పరిస్థితి కూడా కలుగుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఔషధ ప్రమాణం తక్కువగా ఉండాలి, షుగర్ నియంత్రణలో ఉండాలి, షుగర్ వ్యాధి వల్ల ఇతర దుష్ఫలితాలు కలగకుండా ఉండాలి, ఔషధాలు అంటే ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల వల్ల దుష్పరిణామాలు కలగకుండా ఉండాలి. ఇది మనం స్థూలంగా ఆలోచన చేసుకోవాలి. ఇలాంటివన్నీ మనం ఆలోచించినట్లయితే ప్రకృతిలో అనేక రకాలైనటువంటి ఔషధాలు మనకి ప్రత్యక్షమవుతాయి. వాటిల్లో కొన్ని మీకే మీరు తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి ఔషధాలను గురించి గత కొన్ని వీడియోలు కూడా నేను తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో మరొక ఫార్ములాని చాలా సులువుగా వాడుకోవచ్చు. ఇది పొడి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. అదేవిధంగా మాత్రలు తయారు చేసుకునేటువంటి అవసరం ఉండదు. కషాయం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మరొక పద్ధతిలో క్యాప్సూల్స్ తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. ఎలాంటి అవసరం లేకుండా, ఎలాంటి పద్ధతి లేకుండా ప్రకృతి మనకు ప్రసాదించినట్లే దాన్ని సద్వినియోగం చేసుకోవడం, వాడుకోవడం సులువు. ఫలితాలు కూడా చాలా త్వరగా, శీఘ్రంగా, సత్వరమే కలుగుతాయి. ఇంచుమించు సమ ప్రమాణంలో, నిర్ణీత ప్రమాణంలో వాడుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీర్ఘకాలం వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదని చెప్పేసి మరి ఆ యొక్క అనుభవమైనటువంటి వైద్యులు కూడా ఈరోజు చెప్పడం జరుగుతుంది. షుగర్ వ్యాధికి షుగర్ బాదం, అసలు ఈ షుగర్ బాదం అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే షుగర్ వ్యాధికి ప్రత్యేకంగా పనిచేస్తుంది కాబట్టి దీనికి షుగర్ బాదం అనేటువంటి పేరు దీనికి స్థిరపడిపోయింది. ఈ షుగర్ బాదంనే క్వీన్ ఆఫ్ ది ప్లాంట్స్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు అన్నమాట. మహావృక్షం కాబట్టి దీన్ని మహాగని అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. ఈ యొక్క షుగర్ బాదం యొక్క చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది పెద్ద చెట్టు అని చెప్పి, పెద్ద ట్రీ అని చెప్పాను కదా. సర్వసాధారణంగా ఫలాలు కాసినప్పుడు కిందికి వేలాడుతూ ఉంటాయన్నమాట. కానీ ఈ షుగర్ బాదం చెట్టు యొక్క ప్రత్యేకత అంటే దీని యొక్క ఫలాలు ఆకాశం వైపు చూస్తూ ఉంటాయన్నమాట. అందుకే దీన్ని స్కై ఫ్రూట్ అనేటువంటి పేరుతో
పిలుస్తూ ఉంటారనమాట. ఈ యొక్క చెట్టు యొక్క వేర్లు ఇంచుమించు 150 అడుగుల లోపలికి భూమిలోకి ప్రవేశించి అంత స్థిరంగా దృఢంగా వేర్లు పాతుకొని కూడా ఉంటాయి. ఈ షుగర్ బాదం చెట్టులో ఉన్నటువంటి ఈ యొక్క ఫలాలను మనం చూసినట్లయితే ఈ యొక్క ఫలాల్లో విత్తనాలు ఉంటాయి. విత్తనాల్లో పప్పులు ఉంటాయి అన్నమాట. మనం ఆ పప్పులనే వాడుకుంటుంటాం. ఆ పప్పునే షుగర్ బాదం పప్పు అంటారు అనమాట. చాలా చాలా చేదుగా ఉంటుంది. ఆ షుగర్ బాదం పప్పుని మనం చేతు తాకిన ఆ వేరును మనం నాలుక మీద టచ్ చేసినా అంత చేదుగా ఉంటుందన్నమాట. అంత చేదు. అందుకే దీన్ని కడువా బాదాం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తుంటారు. ఈ రోజుల్లో అవగాహన పెరిగిపోయింది కాబట్టి చాలా చోట కూడా ఈ షుగర్ బాదం మనకి మార్కెట్లో దొరుకుతుందన్నమాట. ఆన్లైన్లో కూడా స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు ఆర్గానిక్గా తయారు చేసేసి విక్రయించే వాళ్ళు కూడా మనకు ఆన్లైన్లో లభ్యత దొరుకుతుంది కాబట్టి అలా కూడా మనం తెప్పించుకొని వాడుకోవచ్చు. ఈ షుగర్ బాదంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమంటే ప్రోటీన్లు, విటమిన్స్, అదేవిధంగా మినరల్స్ ఇవన్నీ కూడా ఈ షుగర్ బాదంలో ఉంటాయి. దీంతోపాటు ఆల్కలాయిడ్స్, అదేవిధంగా ఫ్లేవనాయిడ్స్, సపోనిన్స్ ఇలాంటివన్నీ కూడా షుగర్ బాదంలో ఉంటాయి. ఈ షుగర్ బాదంలో ఉన్నటువంటి ఈ ఆల్కలాయిడ్స్ వల్ల శరీరంలో విడుదలైనటువంటి హానికారకమైనటువంటి పదార్థాలన్నింటినీ కూడా చాలా త్వరగా శుభ్రం చేసేటువంటి గుణము ఈ యొక్క షుగర్ బాదంలో ఉన్నటువంటి ఆల్కలాయిడ్స్ వల్ల కలుగుతుంది. అదేవిధంగా ఈ ఆల్కలాయిడ్స్, సపోనిన్స్ ఇందులో ఎక్కువగా ఉండడం చేత ఇవి రక్తంలో ఉన్నటువంటి షుగర్ని త్వరగా కణం లోపలికి చేరవేయడానికి సమర్థవంతంగా పనిచేస్తాయి. కాబట్టి రక్తంలో చక్కెర చాలాసేపు ఉండకుండా ఉన్నటువంటి చక్కెర చాలా త్వరగా యూటిలైజ్ కాబడుతుంది అన్నమాట. అంటే కణాల్లోకి వెళ్ళి. అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి ఈ ఫ్లేవనాయిడ్స్ ఎల్డిఎల్ సమస్య అంటే శరీరానికి హానికారకమైనటువంటి ఎల్డిఎల్ అనేటువంటి కొలెస్ట్రాల్ను తగ్గించేందుకు కూడా ఉపయోగపడతాయి. కాబట్టి ఇందులో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి పోషకాంశాలతో పాటు ఇప్పుడు నేను చెప్పుకున్నట్లు ఆల్కలాయిడ్స్, సపోనిన్స్, ఫ్లేవనాయిడ్స్ ఇవన్నీ కూడా షుగర్ వ్యాధిని నియంత్రించేందుకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ షుగర్ బాదంని వ్యాధి తీవ్రతను బట్టి, వ్యాధి అవస్థను బట్టి, ఆ యొక్క శరీర ప్రకృతిని బట్టి రోజు 1 లేదా రోజు 2 వరకు వాడుకోవచ్చు అనమాట. రోజు ఉదయం పూట ఆహారానికి ముందు ఒక్క ఆ షుగర్ బాదం పప్పు మింగేసి నీళ్ళు తాగితే సరిపోతుంది అనమాట. మరీ పరిస్థితి ఎక్కువగా ఉంటే సాయంత్రం పూట కూడా అంగిట్లో వేసేసుకొని నీళ్ళు తాగాలి. నాలుక మీద తాగితే చాలా చేదుగా ఉంటుంది కాబట్టి అంగిట్లో వేసేసుకొని నీళ్ళు తాగాలి. వీలైనంత వరకు 2 కంటే ఎక్కువ వాడాల్సినటువంటి అవసరం చాలా రాదు. ఈ విధంగా వాడుకుంటుండడం వల్ల మనం వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు షుగర్ టెస్ట్ చేసినప్పుడు షుగర్ ఎప్పుడైతే తగ్గుముఖం పడుతుందో క్రమంగా వైద్యులు కూడా మనకి ఆ యొక్క ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల డోసు కూడా తగ్గిస్తారు. కాబట్టి క్షేమదాయకంగా ఆ యొక్క షుగర్ వ్యాధిని నియంత్రించుకోవచ్చు. షుగర్ వ్యాధి వల్ల కలిగేటువంటి ఇతర దుష్ప్రభావాల నుంచి కూడా బయటపడవచ్చు. అంతేకాకుండా ఈ షుగర్ బాదాము బీపీ వ్యాధిలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. మహిళల్లో వచ్చేటువంటి ఆడవాళ్ళలో వచ్చేటువంటి పీసీఓడి యొక్క సమస్యలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వీటన్నిటికి తోడు ఆస్మా, అలర్జీ సమస్యలు, అదేవిధంగా హార్మోన్ల అసమతుల్యత ఇలాంటి వాటిలన్నిటి కూడా ఈ షుగర్ బాదం ఈ మధ్యకాలంలో చాలా ప్రాచుర్యతను సంతరించుకుంది. చూశారు కదా, షుగర్ వ్యాధికి షుగర్ బాదం అనేటువంటి ఈ ఆసక్తికరమైనటువంటి ఈ వీడియోలో ఎటువంటి చక్కనైనటువంటి అంశాలు తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.